అసలు ఈ జనవరి 1 కథ ఏంటి? ఏప్రిల్ ఫూల్ ఎందుకొచ్చింది? చాలామంది మిత్రులు జనవరి 1న విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అభిమానంగా, సంతోషంగా చెప్తారు. అది వారి ప్రేమకు తార్కాణం. ఇలా విషెస్ చెప్పేవారిది ఏ తప్పు లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ న్యూ ఇయర్‌కి ప్రారంభం జనవరి కాదని తెలియదు. ఇక ఎంజాయ్, ఎంజాయ్ అని తిరిగే వాళ్ళ కథ గురించి మనకనవసరం. ఇప్పుడు అసలు సంగతి చూద్దాం. ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పుల తడక, లోపాల పుడక అని పెద్దల అభిప్రాయం. క్రీస్తు శకం 1552లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది. ఈ క్యాలెండర్ ప్రకారం మనం యథార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాం. ఆ ప్రకారం 3513 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జాన్ వెర్షెల్ ఈ లోపాన్ని సవరించడానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే క్రీస్తు శకం 4000 సంవత్సరాన్ని లీప్ ఇయర్గా లెక్కించకుండా వదిలేయడం. ఈ క్యాలెండర్లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ నానాజాతి సమితి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా అది ఎటూ తేల్లేదులేండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. మంచిది. ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమయ్యేది. బైబిల్లోని ఎజ్రా పుస్తకంలోని కొన్ని వచనాలు సంవత్సరంలోని మొదటి నెల మార్చ్ ఏప్రిల్లో ప్రారంభమవుతుందని సాక్ష్యం పలుకుతున్నాయి. ఫ్రాన్స్లో క్రీస్తు శకం 1582 వరకు, ఇంగ్లాండ్లో క్రీస్తు శకం 1752 వరకు నూతన సంవత్సరం మార్చ్ 25న ప్రారంభమయ్యేదని చరిత్ర చెబుతోంది. అయితే కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ ఏప్రిల్కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చిలో ఉంచాలా, ఏప్రిల్లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుందని వారు ఆలోచించసాగారు. ఆ సమయంలో క్రీస్తు శకం 15వ శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్ చక్రవర్తి చార్లెస్ అంతవరకు 11వ నెలగా ఉన్న జనవరిని 1వ నెలగా నూతన సంవత్సరంగా ప్రారంభించాడు. ఈ విధంగా నేటి నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతిపరమైన ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగీస్, స్పెయిన్ దీన్ని అంగీకరించాయి. క్రీస్తు శకం 1699లో జర్మనీ, క్రీస్తు శకం 1752లో ఇంగ్లాండ్, క్రీస్తు శకం 1873లో జపాన్, క్రీస్తు శకం 1912లో చైనా, క్రీస్తు శకం 1916లో బల్గేరియా, క్రీస్తు శకం 1918లో రష్యాలు ఈ క్యాలెండర్ను అంగీకరించాయి. 17, 18 శతాబ్దాలలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారు చేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాశాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో వారం, వర్జంతో సహా వారు చెప్పగలిగేంతగా శోధించబడింది. ప్రకృతికి అనుగుణంగా వసంత ఋతువు చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల వసంత ఋతువు మేషరాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని ఉగాదిగా చేస్తారు. అయినా ప్రపంచమంతా మొదటి నుంచి అనుసరిస్తున్న ఉగాదిని కాదని, ఎవరో ఫ్రాన్స్ వాళ్ళు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరాన్ని ఫాలో అవ్వడం కంటే ఆత్మాభిమానం కలిగి భారతీయులమందరము మన సాంప్రదాయిక ఉగాదిని నూతన సంవత్సరంగా ఫాలో కావటం ఉత్తమము మరియు మన కర్తవ్యము. ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం.